హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. సో ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేస్తున్నాం కదా, సో పార్ట్ 2 వ్లాగ్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే మా మరిదిని రెడీ చేస్తున్నాను అనమాట, పెళ్లి బొట్లు అవన్నీ పెట్టి. సో చాలా సిగ్గుపడుతున్నాడు పిల్లోడు. సో నిన్న చేసినప్పుడు ఏంటంటే కొంచెం హడావిడిగా ఉండే అనమాట, కొంచెం సింపుల్గా రెడీ చేసామన్నమాట. ఈరోజు మటుకు పారాని అవన్నీ పెట్టి పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తున్నాను నేను. అయాన్ని కూడా తోడుపెళ్లి కొడుకు కదా అయాన్, సో అయాన్ని కూడా ఇలానే రెడీ చేద్దాం అనుకున్నాను. బట్ తనకేమో ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడుకోవడానికి టైం దొరకట్లేదు అని చెప్పి ఫుల్ బిజీగా ఆడుకుంటున్నాడు. అండ్ చాలా కోఆపరేట్ చేశాడు. ఒక మాట అయితే చెప్పాలంటే ఏంటంటే ఇంతసేపు తన పక్కనే కూర్చొని ఉన్నాడు కదా, అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. తన ఆడుకోవడాన్ని సాక్రిఫైస్ చేసి మరీ కూర్చున్నాడు అనమాట. సో మ్యారేజ్కి మాత్రం కొంచెం హడావిడే అయిపోయింది, ఎందుకంటే శారీస్ తీసుకున్నాము, బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అవ్వలేదు. సో అదొక కొంచెం అయితే బాధ అనిపించింది. ఏంటంటే మనం వేసుకోవాల్సిన బ్లౌజెస్ మనకు అందుబాటులో ఉంటే మనం ఆ శారీస్ వేసుకుంటాం కదా, ఆ ఫీలే వేరనమాట. సో ఈసారి అయితే కొంచెం హడావిడిగా అయిపోయింది మాకు, పనులతోనే టైం అంతా అయిపోయింది. అండ్ దట్టు ఇప్పుడు తర్వాత మూడాలు ఉన్నాయి కాబట్టి అందరు ఇప్పుడే పెళ్ళిళ్ళన్నీ పెట్టుకుంటున్నారు. సో స్టిచ్చింగ్కి ఎవరికి బ్లౌజెస్ అనేటివి అందట్లేదు, చాలా బిజీ ఉంటున్నారు వాళ్ళు టైలర్స్. సో మాకైతే స్టిచ్చింగ్కి ఇబ్బంది అయిపోయింది అనమాట. సో ఇక్కడ బొట్లన్నీ పెట్టాను. నాకు న్యాచురల్గా మనము వైట్ కలర్ బొట్టు అండ్ రెడ్ కలర్ బొట్టు అలా పెట్టి ఇలా పెళ్లి కొడుకుని చేస్తే నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో నెక్స్ట్ డే అయితే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రెడీగా ఈరోజు మట్టుకు పెళ్లి కొడుకుని ఇలానే చేద్దామని చెప్పి నేను రెడీ చేస్తున్నాను. మనం అంటే చిన్నప్పుడు అంటే మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఆ టైంలో కూడా ఇలానే బొట్లు పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అంటే స్టిక్కర్స్ అవి వచ్చాయి, కానీ అప్పట్లో మాత్రం తిలకంతో పెట్టేవాళ్ళు కదా. సో నాకైతే ఇలా తిలకంతో పెడితే చాలా నచ్చుతుంది అనమాట. మా తమ్ముడికి కూడా ఇలానే పెట్టాము, అండ్ మా పెద్ద మరిదికి కూడా, అండ్ మా చిన్న మరిదికి కూడా. ఇప్పుడు ఇది లాస్ట్ పెళ్ళి అనమాట మా ఇంట్లో. మా బ్రదర్స్ వీళ్ళు, మా హస్బెండ్కి 2 బ్రదర్స్ అనమాట. ఇంకా సో ఒకది 4 years బ్యాక్ అయిపోయింది, అండ్ ఇప్పుడు ఇంకొక అబ్బాయిది, ఈయన లాస్ట్ అనమాట. సో ఇక్కడ చంపక చుక్క కూడా పెట్టాను అనమాట. వెనకాల మా అత్తమ్మ హడావిడిగా పూజ అక్కడ అవన్నీ చూసుకుంటున్నారు. అండ్ తన పక్కన నిల్చున్నది మాత్రం మా మరిదికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను మొత్తం రెడీ చేసిన తర్వాత మా మరిదికి అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో పెళ్లి రోజు కూడా ఇలానే రెడీ చేయవద్దునా, ఇలానే బాగుంది, స్టిక్కర్స్ వద్దు నాకు అని చెప్పి అన్నాడు అనమాట. సో మధ్యలో మాత్రం ఒక్కటే స్టిక్కర్ పెట్టాను, మిగతా అన్ని తిలకం బొట్లే పెట్టాను అనమాట. సో ఇక్కడైతే కాళ్ళకి పసుపు రాసి మళ్ళీ పారాన్ని పెట్టాను, కాళ్ళకి కూడా పెడుతున్నాను అనమాట. ఒకటి దిష్టి చుక్క కూడా పెట్టాలి, అది కూడా పెట్టేసి ఇంకా పసుపు రాసి పారాన్ని పెట్టిన తర్వాత తను పెళ్లి కొడుకు అయితే అవుతాడనమాట. మళ్ళీ అంటే వేరే చాలామంది ఉన్నారనమాట పెళ్లి కొడుకుని చేయడానికి. సో ఒకటే రోజులో అయిపోదు కదా. సో నిన్నైతే మేము ఇంట్లో వాళ్ళమందరం చేసేసామన్నమాట. అండ్ ఈరోజు మాత్రం ఇంకా బయట వాళ్ళు అంటే చుట్టాలు, మా నైబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్నారనమాట.
ఇప్పుడు స్టార్టింగ్ సూపర్ వచ్చినాయా చెప్పు
ఇంకా అందరూ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇక్కడ పసుపు దంచిస్తున్నాం అనమాట. సో ఈ ఈ ప్రోగ్రామ్ అయితే చాలా ఫన్నీగా జరిగింది. ఫుల్ నవ్వుకున్నాం, ఎందుకంటే అది తిరగడం అయితే అస్సలు తిరగట్లేదు అనమాట. చాలా ఫన్నీగా అనిపించింది.
లెవెల్ లేదమ్మా నువ్వు పాడింది వాళ్ళు అంటారు పుడితేనే అమ్మాను పురుడు పురుడు గోరే అల్లోనే అల్లో అందుకోండి చివరి పదాలు అందుకోండి ఎట్లాకు చక్కన అప్పుడు పోయాడు ఎట్లాకు చక్కన కుచ్చు వేసి అందుకోరు ఇంకో పాట అందుకోరి ఇంకా వాడుతున్నారు నేను వాడినా ఇప్పటిదాకా అందుకోండి అందుకోండి అందుకో పాట అయిపోతే బాబాయ్ అరే చూడండి ఇక్కడ చూడండి స్మైల్ ఇక్కడ చూడండి అంటే కొంచెం ఆపండి ఇక్కడ చూడండి ఇద్దరు ఇక్కడ చూడండి చూడరా చూడ అక్కడ చెప్పు ఇంప్రెస్ చేస్తా